బిడ్డలు లేనప్పుడు తండ్రి ప్రార్థన, బిడ్డలు లేనప్పుడు తల్లి ప్రార్థన. తల్లి ప్రార్థనలో ఏముందని నెంబర్ 1 ఏముంటుందంటే తల్లి ప్రార్థనలో చూడండి ఒకసారి, బహు దుఃఖాక్రాంతురాలై, దుఃఖం ఉంటుంది. రెండోది బహుగా ఏడుపు ఉంటుంది తల్లి ప్రార్థనలో. తర్వాతట మూడవది ఏముంటుందంటే నాకు కలిగిన శ్రమను చూచి, లోపల శ్రమ ఉంటుంది. మళ్ళా నెంబర్ 1 ఏంటి చెప్పండి నాన్న. నెంబర్ 1 ఏముంటుంది? బహు దుఃఖం ఉంటుంది. రెండవది బహుగా ఏడుపు ఉంటుంది. మూడవది చాలా శ్రమ ఉంటుంది. తర్వాత ఇంకొక మాట ఏముంటుందంటే సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగించును, మొక్కుబడి చేసుకొనెను. నాలుగవది మొక్కుబడి ఉంటుంది. తండ్రి ప్రార్థనలో మొక్కుబడి ఉండదు. తండ్రి ప్రార్థనలో ఏం కావాలో అదే ప్రార్థన చేస్తాడు. దట్స్ రైట్. తప్పు ప్రార్థన అనడానికి వీల్లేదు. దట్స్ రైట్. ఏది కావాలో అదే ప్రార్థన చేస్తాడు. తల్లి ప్రార్థన అలా కాదండి. తల్లి ప్రార్థనలో శ్రమ ఉంటుంది. శ్రమపడి బిడ్డనిస్తుంది తల్లి. తల్లి ప్రార్థనలో వేదన ఉంటుంది. ఈ మధ్యలో ఒక డాక్టర్ చెప్పింది కదా, చాలా కాలం బట్టి బిడ్డలు లేరట ఒకరికి. ప్రభువుకి అనుగ్రహించి బిడ్డనిచ్చాడు. గర్భంతో ఉంది. అబ్బాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డేస్ నిండిపోయాయి. తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లారు. నెక్స్ట్ డెలివరీ అవ్వాలన్నమాట అండి. ఆ బిడ్డ, మొదటి బిడ్డ, లోపల బిడ్డ చాలా పెద్దగా ఉన్నాడు. డాక్టర్ చెప్పిందట, అమ్మా ఆపరేషన్ చేయాలి బిడ్డకి. ఆపరేషన్ చేస్తేనే కానీ బిడ్డను తీయలేం బయటికి. ఆపరేషన్ చేయకపోతే బిడ్డకైనా ప్రమాదమే, నీకైనా ప్రమాదమే. కాబట్టి ఆపరేషన్ చేస్తాము అంటే తల్లి అందట. తల్లి మనసు గమనించండి. ఆ మాట చెప్తూ డాక్టర్ ఏడ్చేసిందండి. ఆ డాక్టర్ చెప్తే నేను ఏడ్చాను. మంచి విశ్వాసమైన డాక్టరమ్మ మంచి ప్రార్థనాపరురాలు. ఏమని తెలుసా అండి, తల్లి అందట, బిడ్డ అందట, అమ్మా డాక్టర్ గారు చాలా కాలం బట్టి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు బిడ్డనిచ్చాడు. అమ్మా తల్లులు వినండి రా నాన్న జాగ్రత్తగా. బిడ్డనిచ్చాడు. ఈ బిడ్డ విషయం లోపల నాకు ఆపరేషన్ చేయకండి అమ్మా, ఎంత శ్రమ అయినా సరే నేను కాశేస్తానమ్మా అందటండి. వాట్ ఏ వండర్ఫుల్ మదర్ అండి. ఎంత శ్రమ అయినా నేను కాశేస్తానమ్మా. ఒకవేళ నేను చనిపోయినా సరే నా బిడ్డ నుంచే చనిపోతానమ్మా నేను. నా బిడ్డకి ఏ ప్రమాదం కలుపుకుంటా చూడండి. దట్ ఈస్ మై కమిట్మెంట్ అని చెప్పిందటండి. షీఈస్ ద మదర్. చాలా మందికి తల్లి చేసిన ప్రార్థన చాలా మందికి అర్థం కాదు. జాగ్రత్త, తల్లిని ఏడిపించకండి. జాగ్రత్తగా ఎప్పుడు తల్లిని దుఃఖ పెట్టకండి. యవనస్తులని పిల్లలు మీకు చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు అమ్మ మీద నాన్న మీద మాట్లాడకండి. తోసేయడానికి ప్రయత్నం చేయకండి. ఆమె ఏడ్చింది ఆ ప్రభు సన్నిధిలో. ఆ ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. చివరికి ఆ డాక్టర్ చెప్పింది, ఆ శ్రమ కాచి మొత్తానికి బిడ్డనిచ్చిందట. అంతే. చాలా కుట్లు పడ్డాయని ఆ కుమార్తె, ఆ బిడ్డకి. నేనే చాలా దుఃఖపడ్డాను, చచ్చిపోద్దేమో అనుకున్నాం. కానీ దేవుడు కాపాడాడు. నేను పక్కనే ఉండి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎంత బ్రతిమాలినా ఒప్పుకుంది కాదు, పడుతుంది. శ్రమ పడింది, నేను చూశాను ఆ శ్రమ. అంతే. ఇక శరీరం పగిలిపోతున్నా సరే ఆ శ్రమ చూశాను. అలా శ్రమపడి బిడ్డనిచ్చింది. ఓ మై గాడ్. తల్లి ప్రార్థన. ఎవరొస్తున్న పిల్లలకు చెప్తున్నాను, మీరు ఎక్కడికైనా పరీక్షకు వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానీ, ఉద్యోగం చేసేటప్పుడు కానీ, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ, అర్జెంట్ వర్క్ అయినట్లయితే, ఇంపార్టెంట్ వర్క్ అయినట్లయితే, భర్తలు కూడా పిల్లలు కూడా చెప్తున్నాను, మీ భార్యల దగ్గర లేకపోతే మీ అమ్మ దగ్గర మోకరించి ప్రార్థన చేయించుకోండి. మీకు ఆశీర్వాదం. ఎందుకంటే ఆ ప్రార్థనలో బహు దుఃఖం ఉంటుంది, బహు ఏడుపు ఉంటుంది, శ్రమ ఉంటుంది, సమర్పణ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ప్రార్థనలు అయ్యాయినా? ఎన్ని ప్రార్థనలు అయ్యాయి? ఒక ప్రార్థన. ఏ ప్రార్థన? తండ్రి ప్రార్థన. రెండో ప్రార్థన తండ్రి ప్రార్థనలో దేవుడు ఏమి చూశాడు అనమాట? ఒక దేశాన్ని చూశాడు. మరొకసారి నీ వాగ్దానం ఎలా పట్టుకున్నానా? మీ వాగ్దానాన్ని పట్టుకోండి. ఒకసారి బయటికి పెట్టండి. వాగ్దానం మీ వాగ్దానంలో ఉన్నది. ఆమేన్. నాకు వాగ్దానం కనబడాలి. నాకు వాగ్దానమే కనబడాలి. అలాగా ఆ వాగ్దానాన్ని హైలైట్ చేయండి. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా వాగ్దానం.
అలాగ ఉంచండి. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఒకసారి వాగ్దానం చదవండి నాన్న, ఒకసారి చదవండి. ఆమేన్, ఆమేన్. ఎదురు నీ వాగ్దానం ఉందా? నీ దగ్గర మర్చిపోయాం. నీ దగ్గర వాగ్దానం ఉందా? మీ వాగ్దానం తీసుకున్నారా? సరే, మీ బైబిల్ పెట్టుకోండి. అమ్మా, నీ వాగ్దానం ఎవరా? వెరీ గుడ్ బిడ్డ. కుమార్తె యొక్క వాగ్దానం చదువుతాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దిస్ ఇస్ ద వాగ్దానం. ఈ వాగ్దానం లోపల చదువుతున్నప్పుడు తీసారా, ఈ వాగ్దానంలో చదువుతున్నప్పుడు ఆ కుమార్తె ఏమి చూసింది? కుటుంబస్తులు ఎవరైనా చదివితే ఒకవేళ సరే చదవరు అనుకోండి, సరసాధారణంగా తీసుకోరు ఎవరు కూడా. చదవకపోతే కుమార్తె ఏం చూసింది? ఈ వాగ్దానంలో దేవుడు ఏమి చూశాడు? మళ్ళీ ఒకసారి నీ వాగ్దానం చదువునాను. ఒకసారి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతుంది. ఇంకా మీ అందరూ మీ వాగ్దానం చదవండి ఒకసారి. ఆమేన్. ఇంకా నీ వాగ్దానం తేలేదా? నువ్వు వాగ్దానం చదువురా నాన్న. నేను నీకు ఆమేన్, ఆమేన్. ఇంకా నువ్వు చదువురా నా వాగ్దానం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కదరా నాన్న, నువ్వు చదువురా వాగ్దానం, నీ వాగ్దానం. వావ్, చాలా పెద్ద వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానంలో నువ్వు చూసింది, ఈ వాగ్దానంలో దేవుడు చూసింది. నువ్వు చదువునా ఒకసారి వాగ్దానం. ఆమేన్. మీ అందరి వాగ్దానాలు ఉన్నాయి కదా నాన్న. మీ అందరి వాగ్దానాల్లో ఈ దినాన్ని దేవుడు మాట ఏంటంటే, మీరు చూసింది కాదు, దేవుడు ఏం చూశాడు. నేను ఒక మాట చెప్పగలరే అమ్మా, నిత్యమైన కృప మాట చూస్తావు నువ్వు. ఆయా సమయాల్లో జ్ఞాపకం చేసుకుంటావు. కొన్ని సమయాల్లో సహాయం కలగగానే ప్రభా వాగ్దానం బట్టి వందనాలు ప్రభా అంటావు, అంతే. ఇంకా కానీ ఈ వాగ్దానంలో నిత్యమైన కృప అంటే ఉదయం మొదలుకొని నువ్వు జీవించి ఉన్నంత కాలము ఆయన కృప నీ మీద దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ వాగ్దానం ఆశీర్వాదపు వాగ్దానం, నేను నీకు తోడయ్యుందును అనే వాగ్దానం. దేవుడు చూసే పద్ధతి వేరు, నువ్వు చూసే పద్ధతి వేరు. ఆమేన్. కనుక చెప్పండి, ఇప్పుడు ఈ దినాన్ని తండ్రి ప్రార్థనలో నుంచి మనం ఏమి చూసాం? మనం దగ్గరికి వస్తున్నాము. రావచ్చు నా దగ్గరికి. ఓకే, మీ పర్మిషన్ లేకుండా దగ్గర రాలేను, అందుకనేసి. ఎస్, మళ్ళా తండ్రి ప్రార్థన చూసాం, తల్లి ప్రార్థన చూసాం కుటుంబానికి. మూడో ప్రార్థన ఏ ప్రార్థన నానా? సంఘ ప్రార్థన. బైబిల్ తీయండి ఒకసారి. అపోస్తుల కార్యాలు ఎన్నో అధ్యాయం నాన్న, అక్కడ జ్ఞాపకం ఉందా? పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అయితే ఏ ప్రార్థన అది? అత్యాశక్తితో కూడిన ప్రార్థన. ఎన్నో అధ్యాయం అది? 12వ అధ్యాయం. ఎన్నో వచనం నానా? 5వ వచనం. చూడండి ఒకసారి. పేతురు చెరసాలలో ఉంచబడిన ఇంకా సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన. ఆమేన్. ఇది ఎవరి ప్రార్థన? సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థనలో దేవుడు ఏమి చూశాడు? మీ సంఘం ఉంది. ఈ సంఘము చాలా కాలం క్రితమే ఒక ప్రార్థన చేత పునాది వేయబడిన సంఘం. నానా డాడీ సొంతూరు ఏ ఊరు నాన్న? ఏలూరు, భీమవరం, భీమడోలు. ఆయన సంజీవరావు గారు భీమడోలు అయింది. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నాన్న? ఎన్ని మైల్? ఆల్మోస్ట్ 200 మైల్స్ ఉంటుందా? ఇంకా ఎక్కువ ఉంటుంది. మోర్ దెన్ 300 మైల్స్ ఉంటుంది కదా నాన్న? ఎక్కువ ఉంటుంది. కొన్ని గంటల ప్రయాణం. ఆయన ఊరు, ఆయన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. మనుషులు తెచ్చారా, దేవుడు తెచ్చాడా? నాకు అందరూ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలమ్మా, చెప్తున్నాను. మళ్ళీ చెప్పండి. దేవుని సేవకుని ఇక్కడ సంఘము స్థాపించడానికి మనుషులు తెచ్చారా, దేవుడు తెచ్చాడా? ఆమేన్. కనుక ఈ మందిరము ఇక్కడ పరిచర్య, మందిరం కాదు, ఇక్కడ పరిచర్య ఎవరి ద్వారా ప్రారంభించబడింది? గట్టిగా
దర్శనం ఎవరికి ఇచ్చాడు దేవుడు? సేవకులకి ఇచ్చాడు. దర్శనం ఎవరిది? ఇంకొక మాట చెప్పాలి, దర్శనం ఎవరిది? దేవునిది. దర్శనము దేవునిది అయితే అది ఎవరికి ఇచ్చారు చెప్పండి? సేవకుడికి ఇచ్చాడు. అందుకనే అన్ని వందల మైళ్ళు, లేకపోతే 200, 300 మైళ్ళు వదిలిపెట్టి తన ఇంటి వారిని, తన బంధువుల్ని, తన చిన్నప్పుడు స్నేహితుల్ని అందరినీ వదిలిపెట్టి ఈ ప్రాంతం వచ్చి ఇక్కడ మందిరాన్ని ఆయన ప్రారంభించాడు. దీని మధ్యలో సేవకుడి గురించి విన్నాను. ఏదో ఊరి సేవకుడు వచ్చాడు ఆ ఊరికి. కొండ ప్రాంతాల్లో సేవకు వచ్చాడు. కొండ ప్రాంతాల్లో సేవ చూపించాడు. అక్కడ సేవ చేస్తున్నాడు. ప్రభు అన్నారట, నువ్వు ఇక్కడే ఉండి సేవ చేయాలన్నాడట. చాలా కష్టం, ఆ ఏరియా మాది, మీరు ఎవరు రావడానికి పూర్తి అన్నారు అనమాట. ప్రభు ఈ ఏరియాలో ఉండిపోతాను ఆయన, ఇక్కడే ప్రాణం పెడతాను ప్రభు అని ప్రార్థన చేసుకుంటే, ప్రభు నాన్న నాకు మార్గం తెరుగు ప్రభు, ఉండాలి ప్రభు అంటే, ప్రభు అన్నారట, ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోని చెప్పాడు దేవుడు. అది కష్టం, ఆయనకి చేయలేడు పని. ప్రభు నేను చేయలేను ప్రభు అంటే, సారీ నువ్వు చేయలేకపోతే వేరే ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడట. ఒప్పుకున్నాడు. మళ్ళా ప్రార్థన చేశాడు, చేసుకుంటాను ప్రభు అంటే దేవుడు చూపించాడు. ఆ బిడ్డ చదువు వైపు చూడలేదు, ఇంకేం వైపు చూడలేదు, అందం వైపు చూడలేదు, రంగు వైపు చూడలేదు, ఏమీ లేదు, కానీ ఒక బిడ్డను పెళ్లి చేసుకున్నాడు అక్కడ అనమాట అండి. ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు రమారమి చాలా పల్లెటూర్లు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో సేవ ప్రారంభించి అన్ని ప్రాంతాల్లో అక్కడి నుంచే సేవకులు లేపితే ఈ దినాన్ని రమారమి 15 మంది సేవకులు ఆ ప్రాంతాల్లో లేచారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్ను పిలిచి మీటింగ్ పెట్టాడు. అంకుల్ మీరు వచ్చి రండి అంకుల్ మీటింగ్ అని చెప్పేసి అనమాట. ఆ కొండలోకి వెళ్ళాను నేను ఇంకో సేవకు కలిసి వెళ్ళాను. వెళ్ళి మీటింగ్ వాళ్ళందరూ వచ్చారు. ఒక అద్భుతమైన సంగతి చెప్పమంటారు నాన్న. ఆయన అక్కడికి వెళ్ళక ముందు ఆ ఊర్లో అన్ని గుళ్ళు, భయంకరమైన పూజలు అనమాట అండి. ఆ సేవకులు, చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చినటువంటి సేవకులు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము 15 ఊర్ల నుంచి వచ్చామండి, చుట్టుపక్కల 15 ఊరుల్లో ఒక్క విగ్రహారాధన గుడి లేదు సార్ అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాత్రులు పండుగలు చేసుకుంటారు కదా అండి, తొండం గడి పండుగలు చేస్తూ ఉంటారు. అప్పటికి రాత్రంతా శబ్దాలు. మేము ఆ ప్రార్థనకి వెళ్తే ఆ రాత్రి ఒక్క శబ్దం వినబట్టలేదు, ఒక్క డప్పు వినబట్టలేదు. నేను అడిగాను కదా ఇక్కడ పండుగలు చేయరా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి? అంకుల్ మేము సేవకు వచ్చిన తర్వాత మేము ప్రార్థన ప్రారంభించాం, ఉన్న గుడ్లన్నీ ఎగిరిపోయాయి, ఇవన్నీ చుట్టుపక్కల ఊరు లోపల ఒక్క కుటుంబము మిగిలిపోకుండా రక్షింపబడ్డారు అని చెప్పారు. తెల్లజాను లేచిన తర్వాత ఆ వీధిలో తీసుకెళ్లారు. ఆ వీధులు వెళ్తుంటే అందరూ ప్రజలాడండి, వందనాలండి, ప్రజలాడండి చెప్తున్నారు. ఎవరు విగ్రహాలు లేవు, విగ్రహాలు అక్కడ మాత్రం కూడా. ఒక్క వ్యక్తి సమర్పణ, ఒక్క వ్యక్తి ప్రార్థన, ఆ ఒక్క వ్యక్తి ప్రార్థన నాయనా. ఆ ఒక్క వ్యక్తి ఏలూరు భీమడోలు ప్రాంతం నుంచి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి ఈ సేవ ప్రారంభించినప్పుడు ఎలాగుందో మనకు తెలియదు నాన్న. యు ఆర్ బోర్న్ దేర్ దట్ టైం. నువ్వు చిన్నవాడు అయి ఉంటావేమో. ఏమా భీమడోలో ఉన్నాను. హీ కేమ్ అలోన్ విత్ మామ్ అండ్ మమ్మీతో కలిసి వచ్చారు ఇక్కడికి. ఎస్, వాళ్ళిద్దరే వచ్చారు. కొత్త ప్రదేశం ఎలా ఉంటుంది మీకు తెలుసునానా పరిస్థితి? నేను నా భార్య ధర్మవరంలో మమ్మల్ని పంపించారు సేవ చేయమని. ఎక్కడది ఎస్కోట్ దగ్గర ధర్మవరం. ఆల్మోస్ట్ 40 years అయిపోయింది. మా పక్కన ఒక ఆవిడ ఉండేది. ఆవిడ గేదెలు ఎక్కడో ఉండేవి. మేము వెళ్ళిన తర్వాత చిన్న కిటికీ రానా పాకదై మట్టితో కట్టిందనమాట. చిన్న కిటికీ, నాకు 3 bedroom హౌస్ అది. ఇంట్లో పడుకోవడానికి మంచాలు గెంచాలు ఏమీ లేవు. మా కృపారావు గారు అన్నారు కదా, ఏ ఉండవు తమ్ముడు, సేవ చేస్తే చెయ్యి, లేకపోతే ఇంకోళ్ళు వస్తారు ఈ ప్రాంతానికి అన్నాడు. సమర్పించుకొని వెళ్ళాం, ఉన్నాం. ఆ కిటికీ తీయగానే కిటికీ దగ్గరే పట్టుకొచ్చి గేదెని కట్టేది ఆవిడ. కంపు మేము అక్కడే పడుకోవాలి. కంపు అన్నమాట అండి. ఒకసారి మేము విన్నది ఏంటంటే, ఏ పాస్ గారు వచ్చినా ఆవిడ చాలా గొడవ పెట్టి తేలేస్తుంది అనమాట అండి. ఒకసారి ఉదయం లేచి తలుపు తీయగా మా ఆవిడ ఇంటి ముందు ఇంత పేడ ఉంది, తీసుకొచ్చి ఇంటి ముందు వేసి వెళ్ళిపోయింది. బాబు లోపలికి వచ్చింది. మా పిల్లని కొత్త పాపం, దాని సేవ మీద ఇదేమి లేదు. లోపలికి వచ్చేసి పేడేస్తారండి ఏంటండి బాబు ఇక్కడ, నువ్వు లోపల ఉండే బాబు నువ్వు అన్నాను. నాకు తెలుసు సేవ గురించి. బయట దర్శనం నాది, ఆవిడది కాదు, దర్శనం నాది. నేను వెళ్ళాను. వెళ్ళి తలుపు తీసి చూస్తే పేడ.
ఆవిడ అక్కడ నిలబడి చూస్తుంది అనమాట అండి. అడిగితే వచ్చేస్తుంది అనమాట అండి, గొడవకు వచ్చేస్తుంది అనమాట అండి. వెళ్ళేటోళ్ళు చాలామంది ఉంటారు, వెళ్ళేటోళ్ళు గొడవకు వచ్చేస్తుంది అంతే. ఇలా నిలబడి చేసుకొని ఇలాగా చూస్తాం. ఏం చేయాలి చెప్పండి? నేను 40 years బ్యాక్, నాకు 72 years, 40 years బ్యాక్ అంతప్పుడు నా వయసు ఎంత అన్నప్పుడు అది ఇలాగ అనలే, నా సూపర్గా అంటాను. నేను చిన్నప్పుడు నేను చాలా రన్నింగ్లు చేసేవాడిని, కాలేజీలో నేను చాలా మంచి ఎథ్లెట్ని, కాలేజీలో బాగానే ఉండేవాడిని. అలా చూస్తుండగానే ప్రార్థన చేశాను, ప్రభా నాకు ఆ బిడ్డ కావాలి ప్రభా, నన్ను ఏం చేయమంటావు ప్రభా అని. పిల్లరా, ఆ పేడంతా నేనే తీసి ఆ పక్కన చాట్ ఉంటే ఆ చాట్లో వేసి, ఎదురుగుండా పెంట ఉంటే దగ్గరికి పట్టుకొని వెళ్ళి పెంట మీద వేసేసి చేతులు కడుక్కొని తన వైపు చూసేసి లోనికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతకంటే ఎక్కువ పేడ వచ్చింది అక్కడికి. లోపల దురాత్మ రేపేస్తుంటుంది, సౌలుని రేపినట్లు. అక్కడ నిలబడి గొడవ చేసేస్తుంది పేడ. నేను మరలా మాట్లాడకుండా ద సెకండ్ డే మళ్ళా తీసుకెళ్ళి మళ్ళా వేసేసి పడేశాను. పిల్లరా, థర్డ్ డే అంతకంటే ఎక్కువ పేడ వచ్చింది. పేడ నేను మళ్ళా పడేసి వెనక్కి తిరిగిన తర్వాత వెళ్ళాను కదా, రా అని పిలిచాను. అప్పుడు అనుకుంది కదా దెబ్బలాడకి పిలుస్తున్నాడేమో అనుకుని వచ్చేసింది, ఇలాగ అనుకుంటున్నాను అనమాట. అలా ఆయన కూడా పట్టుకొచ్చేసింది. అప్పుడు చెప్పాను, అమ్మా నువ్వు ఎన్ని రోజులు పేడ ఇక్కడ వేస్తావో వేసాయి, అన్ని రోజులు నేనే పై తీసుకెళ్ళిపోయిన పేడ పెంట మీద వేస్తాను, అభ్యంతరం లేదు, ఓకేనా అని చెప్పేసి నేను లోపలికి వచ్చేసాను. పిల్లరా, తర్వాత పశ్చాత్తాపడింది, వచ్చింది అనుకోండి, దేవునికి స్తోత్రం, ప్రభువులోకి వచ్చారు అనుకోండి, నా కుటుంబం వచ్చింది అనుకోండి. కానీ సేవకు వచ్చిన ప్రారంభంలో ఆ వేదన, బాధ ఎవరికి తెలియదు. మందిరం యొక్క పునాది లోపల ఆమేన్ వేదన ఉంది, చాలా ఉన్నాయి, కానీ సమర్పణ ఉంది. కానీ పిల్లరా, సంఘము యొక్క ప్రార్థనలో ఏముంది నాన్న? అత్యాశక్తి. దాని ప్రార్థన పేరే వేరు. మై గాడ్, నాకు సంఘ ప్రార్థన చాలా ఇష్టం. నాకు అందుకనే నేను ఎప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్కి ఇష్టపడను, సంఘంలో ప్రార్థించడానికి ఇష్టపడతాను, సంఘము కొరకు నిలబడడానికి ఇష్టపడతాను, సంఘము క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించడానికి ఇష్టపడతాను. నేను లేకపోతే మీ సంఘంలో నుంచే మీ దేవుని సేవకుల యొక్క సహోదరి గారు, అక్కగారు కదా నాన్న, వాడి గారు నేమ్ నాన్న నక్షత్రమ్మ, ప్రైజ్ ది లార్డ్, నక్షత్రమ్మ గారు ప్రార్థన అయిన తర్వాత లాస్ట్ టైం సేవకుడిని కూర్చోబెట్టి ప్రార్థన చేయించాను. ఎవరికైనా జ్ఞాపకం ఉంది నాన్న? లాస్ట్ టైం నేను చేయించాను ప్రార్థన. ఎవరు ఉన్నారు? అప్పుడు చాలా మంది ముందుకు వచ్చి సేవకుడి కొరకు ప్రార్థన చేశారు. ఎనీబడీ ఇస్ హియర్? సేవకుడితో మేము ఉంటామని చెప్పి సమస్యలు వచ్చిన తర్వాత, అది అయిపోయిన తర్వాత, అప్పటికి ఇది లేదు కదా, నేను వచ్చినప్పుడు లేనప్పుడు నేను వచ్చాను, సేవకుడికి వాక్యం చెప్పాను, ఇక్కడే సేవకుడిని కూర్చోబెట్టాను, ఇక్కడే ప్రార్థన చేయించాను. సంఘ ఆమె బిడ్డ ఉంది,
రండి, ఎవరు వస్తాడు? రండి నాన్న, మీ సేవకుడు నేనున్నాను బాబు, పాస్టర్ గారు మీతో ఉంటామని చెప్పి ఎవరుంటారంటే బిడ్డలు ముందుకు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర మోకరించి ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేశారు. నేను కూడా వాళ్ళతో పాటు మోకరించి ఆయన పాదాలు పట్టుకున్నాను. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. పిల్లరా, సంఘములో ప్రార్థనకు పేరేటంటే అత్యాశక్తితో కూడిన ప్రార్థన. సంఘంలోనే ఉంటుంది. సంఘంలోకి వస్తే ఈ ప్రార్థన నీ మీదకి వస్తుంది. ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్లన్నీ ఉన్నాయి, ఫ్యాన్లన్నీ తిరుగుతుంటాయి. ఆ గాలి ఎవరి మీదకి వస్తుంది నాన్న? పైన పని చేస్తున్నారు, ఈ గాలి వాళ్ళు తగులుతుంది, వాళ్ళకి తగలదు. ఎవరైతే సంఘంలోకి వచ్చి కూర్చుంటారో వాళ్ళకే ఈ గాలి తగులుద్ది. ఆమేన్. ఎవరైతే సంఘంలో ఉంటారో, సంఘ సేవకుడితో కలుస్తారు, సంఘ సేవకుడితో ఏకీభవిస్తారు, సంఘంలో ఉండి ప్రార్థన చేస్తారో వారి మీదకి ఈ ఫ్యాన్ గాలి, ఆ ప్రార్థన గాలి తగులుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ కాల్డ్ బ్లెస్సింగ్స్. సేవకుడి తాలూకు బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి నాన్న. ఒకసారి నేను అంతర్వేదిలో మీటింగ్ వెళ్ళాను. లాంగ్ టైం బ్యాక్, 20 years అయిపోయింది, అది 25 years. పెద్ద పెద్ద సేవకులు వచ్చారు నాన్న. పిఎల్ పరంజిత్ గారు ఒక స్పీకర్, ఆయన పురుషోత్తం గారు తెలుసు కదా నీకు, ఆయన ఒక పెద్ద సేవకుడు, ఆయన ఒకడు. మరొక ఆయన తమిళనాడు వచ్చారు, మరొక సేవకుడు. నేను 4వ వాడిని. వాళ్ళ దగ్గర నేను ఎంత వాళ్ళ గోరికి పనికిరాను, ఆ మాత్రం నేను. నన్ను కూడా పిలిచాడు. నేను లైన్లో కూర్చున్నాను. వాళ్ళందరూ వాళ్ళ వస్త్రాలు వేరు, వాళ్ళ బట్టలు వేరు. నేను అది నా బట్టలు వేరు, నా వస్త్రాలు వేరు, ప్యాంటు షర్టు టకప్పు షూ అదన్నీ ఉంటాయి నాకు. అలా వెళ్ళాను. అలాగానే బెల్ట్ అన్ని కూర్చోగానే పరంజిత్ గారు ఇలా చూసారు, వస్తారు నన్ను. ఆయన ఎవరిని లెక్క చేయడు ఆయన. తర్వాత ఎవరైనా పురుషోత్తం గారికి కూడా ఇలా చూశాడు ఆయన. వాళ్ళు నిలబడితే మామూలు కాదు, సింహాలు. వాక్యం మొదలెట్టారంటే సింహాల కింద లెక్క దినాల్లో అన్నమాట అండి. సాయంకాలం అడిగాడు పాస్టర్ గారిని, అంతర్వేద పాస్టర్ని, ఈ అబ్బాయి ఎవడు అని అడిగాడు నన్ను. ఆయన చెప్పాడట, విశాఖపట్నం నుంచి రప్పించావండి అంటే, ఇలాంటి పిలుస్తావు నువ్వు అన్నాను. ఆ బట్టలు ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి, ఆ షర్ట్ ఏంటి, ఆ బెల్ట్ ఏంటి, ఆ టకప్ ఏంటి అన్ని సేవకుడు నిలబడితే ఎలా ఉండాలా అని. ఆ రాత్రి ఇద్దరు సేవకులు మాట్లాడారు. నేను ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. తిట్టకుండా తిట్టారు నన్ను. నా పేరు చెప్పలేదు. నా ప్యాంట్ మీద ప్రసంగం, నా బెల్ట్ మీద ప్రసంగం, నా షర్ట్ మీద ప్రసంగం, షర్ట్ కలర్ మీద ప్రసంగం, మామూలుగా కాదు. ఇది నాకు తెల్ల వైట్ ఉంటుంది ఇక్కడ, అది నాకు పుట్టుకతో వచ్చింది. అది మా అమ్మ ఇచ్చింది నాకు. అది మా అమ్మకి అక్కడే ఉంటుంది వైట్, నాకు అక్కడే వచ్చింది. నేను పెయింట్ వేసుకున్నాను అనుకున్నాడు ఆయన. ఆ పెయింటెడ్, తల మీద పెయింటెడ్ అన్నాడు అనమాట. ప్రసంగం చెదగొట్టేశారు నాన్న రాత్రి. ప్రభా నాయనా నీకు వందనాలు ప్రభా, హెల్ప్ మీ లార్డ్. పాస్ గారు తన నాయన నేను వెళ్ళిపోతానండి పాస్ గారు. ఆయన పెద్దోడు పాస్ గారు, ఆ పాస్ గారు కూడా పరంజ్యోతి గారు వయసు ఉంటుంది. వెళ్ళిపోతాను బాబు పాస్ గారు అంటే, బాబు పాస్ గారు వాళ్ళిద్దరు 2 రోజులు వెళ్ళిపోతారు సార్, 3 రోజు 4 రోజు మీరే ఉండాలా అన్నాడు. పిల్లరా, సెకండ్ డే వచ్చినప్పటికి ఇంకో పాస్ గారు మాట్లాడారు. ఆ పాస్ గారు మాట్లాడక ముందు నాకు ఇచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత వచ్చాడు కదా మాట్లాడమను అన్నాడు. మాట్లాడాను. ఆయనకు మహిమ కలుగునుగా అక్క. ప్రసంగం అక్కడికి వెళ్ళింది. రెండో ప్రసంగం అక్కడి నుంచి ఉండాలి. రెండో ప్రసంగం సేవకులు అలా కూర్చునిపోయారు, రాలేదు. దడబడేది 4 మాటలు మాట్లాడి ముగించేశాడు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పిల్లరా, రాత్రి ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అయ్యగారికి, పరంజ్యోతి అయ్యగారికి అన్ని వేసేసి అన్ని మూటలు కట్టి అన్ని కోనికి ఇచ్చేసి అన్ని చేస్తున్నారు అనమాట. ఆయన కూర్చున్నాడు. పిల్లరా, నేను ఎప్పటి నుంచో మన్నా వర్తమానాల్లోని పరంజ్యోతి గారు వాక్యం చెప్పేవారు రేడియోలో. ఆ సేవకుడి ప్రార్థన నాకు కావాలి ప్రభా, మంచి వాక్యం ప్రభా. నేను చాలాసార్లు ఆ వాక్యంతో మేలు పొందుకున్నాను. ఎలాగ ప్రభా, ఎలాగా నన్ను రానివాడు దగ్గరికి చూస్తే తైలేస్తాడు, రానివాడు అలాగా అనిపిస్తుంది. పిల్లరా, వెళ్ళిపోతున్నాడండి. నేను అలా వెనకాల దాక్కున్నాను పక్కనే. ఆయన వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేశాడు ఆయనకి. ఈ పాస్ గారి సేవకుడు ఆయనతో పాటు కాళ్ళ దగ్గర మోకరించాడు. ఆ పెద్ద ఆయన చేతులేసి ప్రార్థన చేశాడు. ఆయన లేచిపోయిన తర్వాత నేను ఏమీ మాట్లాడకుండా తిన్నగా వెళ్ళిపోయి పరంజ్యోతి గారి దగ్గర మోకరించేసి ఆయన కాళ్ళు పట్టేశాడు. నా ఆశ ఏంటంటే ఆయన పాదాలు మామూలు పాదాలు కాదు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తిరిగి భాషలు మాట్లాడిన పాదాలు ఆయన పాదాలు. ఇది నన్ను ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో బలమైన పరిచర్య ఉందంటే బికాస్ ఆఫ్ ద పరంజ్యోతి, దేవుని సేవకులు పరంజ్యోతి గారు.
నాకు తెలుసు ఆయన సంగతి. ఇలా ఆయన పాదాలు పట్టేశాను, ఏడుపు వచ్చేసింది నాకు. నా కన్నీళ్ళు ఆయన పాదాల మీద పడ్డాయి. పాదాలు పట్టుకోగానే ఆయన, అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేశాడు. పిల్లరా, మంచి ప్రవచనం ఇచ్చాడు నాకు. నన్ను ఆయనే బదాలు పట్టుకొని లేపి నిలవబెట్టాడు. దగ్గర పిలిచి గట్టిగా పట్టేసుకున్నాడు. యవనస్తుడా, రాబోయే దినాల్లో దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు, సిద్ధపడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడు చేసే ప్రార్థన, సంఘ ప్రార్థన, సేవకుని ప్రార్థన కలిసి ఉంటుంది. అందుకే రెండు మీతో మాట్లాడుతున్నాను. సేవకుడు చేసే ప్రార్థన, ఒంటరి అయిపోతాడు సేవకుడు కొన్ని సమయాల్లో. ఒక ఆయన పాస్టర్ గారు అన్నారు, నన్ను ఎక్కడికి వెళ్ళా రాలేదండి అని. నేను ఏటోటికి వెళ్ళిపోయినా అన్నాడు. చెప్పలేకపోతున్నాడు. ఏ నాన్న అంటే, ఏడు చేస్తున్నాడు. ఏ నాన్న అంటే, నేను ఒంటరిని అయిపోయినానియా, ఇక్కడ దేవుడు పిలిచాడనియా, ఎవరు రావట్లేదనియా, ఎవరు నమ్మట్లేదనియా, వెళ్ళిపోదాం అనుకుంటే ప్రభు వెళ్ళొద్దు అంటాడు. ఒంటరిని అయిపోయాను. పిల్లల సేవలో ఉన్న బాధలు ఎవరికి తెలియండి. మీకు సేవకుడికి నేను చెప్పగలను, నాకు తెలుసు. గుండెల్లో వేదన, గుండెల్లో మంట, మోకరిస్తే ఏడుస్తే ప్రార్థన చేస్తే ఎవరు వింటారు? టెల్ మీ, ఎవరు వింటారు నాన్న? సంఘ ప్రార్థన చేయగా ఎవరు వచ్చారు? వాక్యంలో ఏం రాయబడింది? దేవుడు ఎవరిని పంపించాడు? ఆమేన్. అంటే సంఘములో ప్రార్థన చేస్తే ఎవరు వస్తారు? దగ్గర బట్టి గట్టిగా చెప్పండి. దేవుడు తన దూతను పంపుతాడు. సేవకుడు ప్రార్థన చేస్తే ఎవరు వస్తారు? ఆమేన్. ఆయన అన్నాడు కదా, అనియా వెళ్ళిపోతాననియా, ఉండలేననియా, కాయలేకపోతున్నాననియా. మళ్ళా నెమ్మదిగా చెప్పి, వాక్యం చెప్పి, ఆ ఓదార్చి ప్రార్థన చేసి మళ్ళా వచ్చేసాను. తర్వాత అన్నాడు కదా, అనియా మీరు వెళ్ళిపోయిన తర్వాత చాలా నెమ్మది పొందుకున్నాననియా, కానీ ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాననియా. పిల్లరా, అలాంటి ఒంటరి మెనీ నీకు తెలియదు. నీకు అమ్మ వేదన నీకు తెలియదు. అందుకని అమ్మ నీకు తిడతా ఉంటావు, కోపం వస్తే అమ్మని తోసేస్తూ ఉంటావు. ఆమె పడిన వేదన, గర్భ వేదన నీకు తెలీదు. నీ కొడుకు వచ్చి దినా నిన్ను గట్టిగా పట్టుకున్నాడంటే, నానా అంటే నీ కొడుకుని గట్టిగా నానా అని గట్టిగా మాట్లాడుతున్నావంటే దానికి కారణం ఏంటంటే, దాని వెనకతల నీ భార్య గర్భ వేదన. యు కెనాట్ పే దట్ ప్రైస్. ఆ వేదనకి, ఆ ప్రార్థనకి, ఆ సేవకుని ఒంటరితనానికి నువ్వు పే చేయలేవే మాత్రం కూడా. యు మస్ట్ బి కేర్ఫుల్. సేవకుడు ప్రార్థన చేస్తే దేవుని సేవకుడి పక్షాన దేవుడు దిగొస్తాడు. నేను ఒకసారి ఒక వస్తువు కొందామని వెళ్ళాను. ఒక ఆయన మధ్యలో ఉండి లోన్ ఇప్పించాడు నాకు. జాగ్రత్తగా వినండి నాన్న, మీకు కూడా ఇది అవసరం. మీకు లోన్ తీసుకున్నాను. ఆడికి నెలకింతాన్ని కడుతున్నాను. ఆ వస్తువు ఉపయోగం లేకుండా పోయింది. నెలకింతాన్ని కడుతున్నాను. 75,000 లోను. అప్పుడే 2000లో, 2001 or 2002 లోన్ అనుకుంటాను. 75,000 చాలా ఎక్కువ. అది లోన్ తీసుకున్నాను. లోన్ కట్టేస్తున్నాను. డబ్బు ఎవరి మంత్ కడుతున్నాను. ఆల్మోస్ట్ ఆల్ కట్టేశాను. ఆడు వచ్చి అన్నాడు కదా, అయ్యా మీ లోడు పెరిగిపోయిందండి అని అన్నాడు. ఎంత పెరిగిందిరా బాబు అంటే 3 లక్షలు పెరిగిందండి అన్నాడు. 75,000 కట్టేశాను, ఎక్స్ట్రా అమౌంట్ కట్టేశాను, మళ్ళా చూస్తే 3 లక్షలు ఉందండి అని అన్నాడు. ఏం చేయాలి అర్థం కాదు. అదట ఎవరో రెడ్లట, వాళ్ళ పేర్లు ఏ ఉంటాయి అక్కడ. ఏమా చెప్పండి, ఎవరన్నా తెలుసా? కరెక్ట్ నాన్న, అనపర్తి రెడ్లట. అది నాకు తెలియదు ఆ సంగతి. అక్కడ నుంచి పట్టుకొచ్చాడు. ఒక ఆయన అన్నాడు కదా, పాస్టర్ గారు అక్కడ తెచ్చిన అప్పు తీరదండి మీకు అని అన్నాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చారనుకోండి, ఇంటికి వస్తే మామూలుగా రారు. అందరూ వచ్చి ఇంట్లోకి వచ్చి కేకలు సరిగ్గా డే టైంలో అందరూ ఉన్నప్పుడు అనమాట అండి, అరిచేసి ఇంట్లో సామాన్లు ఇసిరేస్తూ ఉంటారు, భయంకరంగా తిడతా ఉంటారు బూతులు అవిని. అది కాయలేక చచ్చిపోవడమో మనుషులు ఏదో చేస్తారండి, అన్యాలు పట్టుకుపోతారండి. అది దాని కొరకే వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారండి అని అన్నాడు. నాకు ఆ సంగతి తెలియదు. డబ్బులు కట్టేశాను, సిన్సియర్గా కట్టేశాను. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇప్పుడు నేను ప్రభు దగ్గర మోకరించాను, ప్రార్థన చేశాను. సముద్రపొడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. పిల్లరా, ఒకరోజు వచ్చి నన్ను పట్టుకెళ్ళిపోయారు. 7 బిడ్డలు నేను పోషించుకోవాలి. చిన్న సంఘం, ప్రారంభంలో చాలా కష్టం. పిల్లలందరూ ఇంత పిల్లలు నాకు. వాళ్ళు స్కూల్కి పంపించాలి, వాళ్ళ స్కూల్ డ్రెస్సులు అవన్నీ, ఆ సంగతి ఎవరికి ఏవి అర్థం కాదు ఎవరికి కూడా అనమాట అండి. నన్ను పట్టుకెళ్ళిపోయారు, రాజమండ్రి తీసుకెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళగానే లోపల అసలైన మ్యాన్ వచ్చాడు. ఒరే తలుపులన్నీ వేసేయండి రా అన్నాడు. కిటికీలన్నీ తలుపులన్నీ వేసేసారు, కూర్చోబెట్టారు.
రే పేపర్లు తీసుకురండి రా అంటే ఎంత దొంతు పేపర్లు పట్టుకొచ్చారు, అక్కడ పెట్టారు. ఎప్పుడు కడతావు అని అడిగాడు. లేవు, పైసలు లేవు, తినడానికి ఉండట్లేదు సరిగ్గా డబ్బులు. అయ్యా నేను సేవకుండా అండి, ఇంత కట్టేశాను అంటే మైనోరు అన్నాడు. అంతే, ఇంకా డబ్బులు కట్టేశామంటే మాట్లాడడానికి వీల్లేదు. నాకు ఇంక నువ్వేమి చెప్పినా నాకు అనవసరం, పలానా రోజుకి వస్తున్నాను, నేను వచ్చినప్పటికే ఆ 3 లక్షలు పెట్టి నువ్వు రెడీగా ఉండు, నేను వెళ్ళిపోతాను, లేదా నేను ఏం చేస్తానో మాకే తెలియదు అని చెప్పేసి రే పంపించాను రాను అనమాట. అంటే తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించాడు నాకు, మొత్తం 10 కాగితాల మీద సంతకాలు 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 సంతకాలు. నేను వచ్చేసాను, ఏం చేయలేను. అలా కూర్చొని ఏడ్చేవాడిని దేవుని సన్నిధిలో. అటు తలిపేసినప్పుడు ఆ మాట్లాడిన మాటలు లోపల ఉండిపోతే, బాబో అని ప్రభు పాదాలు పట్టుకొని, నీ సేవలో ప్రభు ఇవన్నీ కాస్తున్నాను బాబు, సహాయం చేయి బాబు, నేను డబ్బులు ఇచ్చేసాను బాబు వాడికి, నాయన ఏమీ లేదు బాబు, ఏమీ లేకుంటే నా మీదకి వచ్చేస్తున్నాడు, ఏ ఆధారం లేదు బాబు, బలవంతంగా సంతకం పెట్టేస్తున్నాడు బాబు, నాయన దేవా ఏం చేయాలి బాబు అని గట్టిగా ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రియులారా, ఆ డేట్ వచ్చింది. అంతకు ముందు రోజు ఫోన్ చేశాడు, అక్కడ నన్ను ఎవరైతే మధ్యవర్తున్నాడో, పాస్టర్ గారు రేపు వచ్చేస్తున్నావు, డబ్బులు ఉన్నాయా అన్నాడు. లేవు నాయన అంటే, ఐఎమ్ సారీ అండి, నేనేం చేయలేను పాస్టర్ గారు, మీ గురించి మీరు ఏం చేయలేనండి అన్నాడు. వచ్చేస్తున్నామండి అని అన్నాడు. అలా నేను నా భార్య అలా కూర్చున్నాం. మా పిల్లల్ని మా పక్కింటి ఇంటికి పంపించేస్తాం. వాళ్ళు వస్తే ఒకవేళ ఎలా ఉంటుందో తెలియదు, పంపించేస్తాం. పిల్లరా, టైం అయిపోయింది, ఫోన్ రాలేదు నాకు. నెక్స్ట్ డే అయిపోయింది, ఫోన్ రాలేదు. 2-3 రోజులు అయిపోయింది, ఫోన్ రాలేదు. 4వ రోజున ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు ఒక విషయం మీకు చెప్తానండి అన్నాడు మధ్యవర్తి. ఏంటి నానా అంటే, మేము బయలుదేరిపోయామండి, కార్లన్నీ తీయించేశారండి. ఇలా బయలుదేరగానే వాళ్ళ సొంత పావమర్తికి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయాయండి, హాస్పిటల్లో ఉన్నాడు. వెంటనే మేము ప్రోగ్రామ్ మార్చుకొని అటువైపు వెళ్ళిపోయాము సార్ అని చెప్పాడు. మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు 10 రోజులు పోయిన తర్వాత, పాస్టర్ గారు మళ్ళీ మీ పరిస్థితి వచ్చింది, బాగున్న లిస్టులో మీరు కూడా నెంబర్ 1 మీది అంటే మళ్ళీ మేము పలానా డేట్ పెట్టుకున్నామండి. ఏం చేయలేను, డేట్ పెట్టుకుంటే ఏం చేస్తాను, డేట్ పెట్టుకోకపోతే నేను ఏం చేయలేను, నా దగ్గర ఏం లేదు. ఒకటే ఒకటి ఉంది, ఏం చెప్పండి, అది నా దగ్గర ఉన్నది ప్రార్థన. ప్రార్థనలో ఏముంటో చెప్పండి, నా కన్నీరు, నా వేదన. నన్ను పిలిచాడా దేవుడు సేవకి, ఆ సేవకు పిలిచాడే, ఎక్కడికి వెళ్తాను నేను ఇప్పుడు చెప్పండి, ఆయన దగ్గరే మోకరిస్తాను, ఆయన దగ్గరే ఏడుస్తాను, నా వేదన ఆయన దగ్గరే ఉంటుంది. నీ గుండె బాధ ఎవరికి అర్థం కాదు, ఆయనే అర్థం చేసుకుంటాడు. అంతే, ఇక మాటలు ఇసిరేసి వెళ్ళిపోతాం, మాటలు భయంకరంగా తిట్టేసి వెళ్ళిపోతారు. కానీ పిల్లరా, ఆ పాస్టర్ గారికి తగిలిన తర్వాత, ఆ గుండెలో తగిలితే, ఆ నొప్పి తగిలితే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడవాలి, ఆయన దగ్గరికే వెళ్ళి ఏడ్చాను. తర్వాత రోజు మళ్ళీ ఆన్సర్ వచ్చేసింది, జవాబు రాలేదు, ఫోన్ రాలేదు. మళ్ళా 3 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, పాస్టర్ గారండి ఇంకోటి జరిగిందండి అన్నాడు. ఏమైందిరా అంటే, వాళ్ళ సొంత కొడుకు మనవడు యాక్సిడెంట్ అయిందండి, చావు బతుకుల మధ్యలో ఉన్నాడండి. ప్రార్థన చేశాను, ప్రభా నాయన అనవసరంగా దెబ్బకు కూడా ప్రభా సహాయం చేయి నాయన, ప్రాణం ఇయ్యండి బాబు, ఒకరు కూడా చిన్నపిల్లడ బాబు నాయన, వీడు చేసిన పనికి వాడికి ఎందుకు ప్రభు శ్రమ నాయన, నాయన వాడు చేసిన పని, వాడు మాట్లాడిన మాటలకి, వాడు డబ్బాశ, వాడు దాని కొరకు, వాడు కుతంత్రాల కొరకు నాయన, వాడు ఎందుకు బలైపోవాలి ప్రభు అని ప్రార్థన చేశాను. పిల్లరా, 3వసారి మళ్ళీ కాల్ వచ్చింది, పాస్టర్ గారు మళ్ళా మేము వస్తున్నాం. అదే జరిగింది. ఫైనల్గా ప్రార్థన నాకు ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు అండి ఇంకా వాళ్ళు రాకపోవచ్చునేమో, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు సార్ అని చెప్పాడు. ఎవరైతే నన్ను కూర్చోబెట్టి తలుపులను వేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడో, చచ్చిపోయాడు సార్ వాళ్ళ నాన్నగారు అని చెప్పి. తర్వాత ఎవరైతే మధ్యవర్తి తన ఇంటికి వచ్చాడు, వాడు చెప్పింది ఏంటంటే, ఈ 3 జరిగిన తర్వాత నా దగ్గరికి వచ్చేటప్పుడు జరుగుతున్నాయి అన్నమాట అండి. వెంటనే అడిగాడట, అరే ఏం చేస్తున్నాడు రా ఆయన అని అడిగాడట. అప్పుడు ఎవరైతే డబ్బు మధ్యవర్తున్నాడో ఆయన పాస్టర్ గారండి అని చెప్పాడట. దేవుని రే ఆ పేపర్లు పట్టరండి అని చెప్పాడు. సంతకాలు పేపర్లు అన్నీ పట్టుకొస్తే అన్నీ చింపేసేసి రే ఈయన జోలికి వెళ్ళకండి రా, డబ్బులు కట్టాడా, డబ్బులు కట్టేశారండి బాబు, ఎక్కువ కట్టాడని అంటే జోలికి వెళ్ళకండి రా, తీసేయండి, ఆ పేరు తీసేయండి, మన ఇష్టం పేరు తీసేయండి, ఆయన జోలికి వెళ్ళకండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు దిగారు? ఎవరు దిగారు? దేవుడు ఏమి చూశాడు? సేవకులో ఉన్న వేదన, సేవకులో ఉన్న కన్నీరు, సేవకులో నుండి దుఃఖము. నేను నా భార్య కలిసి ఏడుసు, ఎందుకంటే అది నా పిల్లల సొమ్ము అండి. అది నేను కష్టపడితే వచ్చిన డబ్బు ఎవరిది నానా? మీదా? మీ పిల్లలదా? మీది నానా? మీ
మీది, మీ పిల్లలది. అది తీసుకొని వెళ్ళి డబ్బులు కట్టేస్తుంటే ఎవరు కదా నా పిల్లలదంతా తీసుకుని వెళ్ళి తినేస్తున్నాడు అనమాట. అనా సంఘ ప్రార్థన గురించి చెప్తున్నాను. దయచేసి నువ్వు వచ్చి సంఘములో మోకరించావా, ఇది నన్ను మాట్లాడుతున్నాడు, నీ రాత మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డల ఆలోచన విధానం మారిపోద్ది. దేవుడు నీ బిడ్డల మీదకి దిగొస్తాడు. దయచేసి వీళ్ళిద్దరూ వచ్చేవారు, హ్యాపీగా ఫెలోషిప్ చేసేవారు. ఎందుకంటే వాళ్ళిద్దరు చూడగానే ఆయన రూపము, ఆయన ముఖము, ఆయన లక్షణాలు ఆదాములోని కనబడేవి కాబట్టిగా దేవుడు గొప్ప హ్యాపీ అయిపోయేవాడు. ఒకసారి ఇద్దరు వేరేగా ఉన్నారు. దేవుడు ఇంకా రాలేదు అక్కడికి. ఎవరు వచ్చారు చెప్పండి నన్ను అక్కడికి? థర్డ్ పర్సన్ వచ్చాడు. థర్డ్ పర్సన్ అంటే ఎవరు? మీ ఆయన ఎలాగా, మీ ఆయన ఎలాగా, మీ ఆయన ఎలాగా, ఎవరు చెప్పండి? ఈడే థర్డ్ పర్సన్. మీ ఆవిడ ఎలాగండి, మీ ఆవిడ ఎలాగండి, ఇలాగట్ట కదండి, అలాగట్ట కదండి, టా మలా అనమాట. ఎవడైతే టా అని మాట్లాడితే పిల్లరా ఒక్కసారి వాడు మూతి వాయి కొట్టండి. వాడే నాశనపుత్రుడు. వాడు నీ ఇంటి వాడైనా, నీ ఇంట్లో ఎవడైనా, నిన్ను ప్రేమించేవాడైనా, నీకు ఎంత మంచి మాటలు చెప్పేవాడైనా, బైబిల్లో రాయబడి ఉంది, వారిలో మంచివారు ఎవరు చెప్పండి నాన్న? ముండ్ల వంటి వారు. వారు ముండ్లుగా ఉందరు, మంచివారే ముండ్లుగా ఉందరు. మస్ట్ బి కేర్ఫుల్. థర్డ్ పర్సన్ వచ్చాడు. ఇద్దరి మధ్యలో ఏమైంది చెప్పండి నాన్న? గొడవ ప్రారంభమైంది. అవిధేయత వచ్చింది లోపలికి. అవ్వ ఎవరు నమ్మింది? తన రూపంలో చేసిన ఆయన నమ్మడం మానేసింది. ఎవరు నమ్మింది? థర్డ్ పర్సన్. అబద్ధాలు చెప్పిన నమ్మింది. కుటుంబాలు విడిపోవడానికి కారణం బికాస్ ఆఫ్ థర్డ్ పర్సన్. భార్య భర్తలు విడిపోవడానికి కారణం, తల్లిదండ్రులు బిడ్డలు వేరైపోవడానికి కారణం. రే నీకు ఇంత ఆస్తి వస్తుందా, మీ చెల్లికి ఇచ్చేస్తాడు రా, రే అమ్మ నీకు ఇంత ఆస్తి మీకు రాకుండా మీ తమ్ముడికి ఇచ్చేస్తున్నాడమ్మా, ఎవడు చెప్తాడు ఇవన్నీ? థర్డ్ పర్సన్. చివరికి ఏమైంది తెలుసా అండి? ఎంత ప్రేమించి దేవుడు వాళ్ళిద్దరిని తయారు చేసుకుంటే, బైబిల్ తీయండి ఒకసారి, ఆదికాండం చూడండి ఒకసారి. మూడో వ్యక్తి తాలూకా ఇంటర్ఫీరెన్స్ ఉంటే ఎలాగుంటా చూడండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23-24 వచనం. నెమ్మది అందరూ తీనైనా అందరూ తీయండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 23-24. దేవుడైన యెహోవా అతడు ఏ లేన నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. పంపేసిన తర్వాత ఏం చేసి చూడండి. అప్పుడు ఆయన, ఇది ఇంకా దారుణమైన మాట, పంపేడు మాట వేరేగా ఉంది. ఈ మాట ఏ మాట చెప్పండి నాన్న? వెళ్ళగొట్టడం అంటే ఏంటి? చాలా దారుణమైన మాట ఈ మాట. మన దీంట్లో వెళ్ళగొట్టాను. వెళ్ళగొచ్చి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను అదండి పరిస్థితి. ఏ చేతులతో చేశాడో ఆయనే మెడపెట్టి గెంటేశాడు. కారణం ఏంటి? థర్డ్ పర్సన్, మూడవ వ్యక్తి రావడాన్ని బట్టి. కనుక సంఘములో ప్రార్థన ఏ ప్రార్థనలు ఉంటాయో మీకు చెప్పాను.
సరే, చాలా మందికి సమస్యలు ఉంటే ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు నాన్న? సంఘంలోకి వస్తారు. సంఘంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడు. నేను స్టీల్ ప్లాంట్లో ఒక చర్చిలో వర్క్ చేశాను. ఒక 6 సంవత్సరాలు దేవుడు పెట్టాడు అక్కడ. నేను వాళ్ళు చెప్పాను, నేను వెళ్ళిపోతాను, ప్రభు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అంటే, అంతవరకు మీరు ఉండండి పాస్ గారు అన్నారు. 60 మందితో నెంబర్ ఇచ్చారు నాకు. 6 సంవత్సరాల్లో 60 నెంబరు 6 సంవత్సరాల్లో 300 అయింది. మందిరం నిండిపోయింది. అక్కడ మొత్తం అంతా ఏసీలు వేస్తారు అందరూ అనమాట. అండి నేను వెళ్ళగానే పేరెంట్స్ నా రూమ్కి వచ్చి, పాస్టర్ రూమ్ వేరేగా ఉంటుంది, వచ్చేవారు. అందరూ అనేవారు కదా, పాస్టర్ గారండి మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి, బాగా చదువుకుందండి, మేము డబ్బులు ఇద్దామన్నా ఎవరు రావట్లేదండి, పెళ్ళి అవ్వట్లేదండి. అందరూ ఎవరికి వచ్చినా రమారేమో ఒక 26 కుటుంబాలు వచ్చి మా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తే ప్రభు నాకు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ సంఘం అంతా వచ్చి ప్రార్థన చేయమని చెప్పాడు. నేను అన్నాను, నాన్న 40 రాత్రులు ప్రార్థన చేస్తారు. ఏ రాత్రులు అవి? 40 రాత్రులు ప్రార్థన చేస్తారు. గుడ్ ఫ్రైడేకి. ఎస్, 40 రాత్రులు కదా నాన్న? ఎస్. నేను అన్న 40 రాత్రులు ప్రార్థన పెట్టుకుందాం, మీరు అందరూ మీ పిల్లలు తీసుకొని ప్రార్థనకు వచ్చేయమని చెప్పాను. ప్రసంగాలు ఉండవు, ఆరాధన ఉండదు, మొదటి ప్రార్థన ఆఖరి ప్రార్థన లాంటివి ఉండవు, కార్యక్రమాలు ఉండవు. వచ్చేసారు అందరూ. రాగానే నువ్వు ఇక్కడ కూర్చోమని చెప్పాను మందిరంలో. అక్కడ నీ పిల్లలు వేసుకొని, నీ పిల్లల చుట్టూ నువ్వు నీ భర్త కలిసి కూర్చోండి. ఇక్కడ నీ పిల్లలు వేసుకొని కూర్చోండి. అలాగే సంఘం అంతా గుంపులు అయిపోయి పిల్లరా ప్రార్థన మొదలు పెడితే రాత్రి 12-1 గంట అయ్యే వరకు కూడా పిల్లల మీద చేతుల నుంచి ప్రార్థన ఆపే వరకు ఏడుపు 40 రాత్రులు ప్రార్థన చేస్తాం. నేను ప్రసంగాలు చేయలేదు, రాత్రి ప్రార్థనే. మీ కొరకు, మీ పిల్లల కొరకు చేయండి ప్రార్థన, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ సమస్యల కొరకు, మీ కష్టాల కొరకు చేయండి ప్రార్థన అంటే, పిల్లరా 40 రాత్రులు ప్రార్థన అయిపోయిన తరువాత ఆఖరి 38వ రోజు ప్రార్థన చెప్పాను. మీరు అందరూ వస్తే తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి చుట్టుపక్కల అంతా తిరిగి మనం ప్రార్థన చేద్దామని చెప్పాను. వాళ్ళు కార్లు వేసుకొచ్చేసారు. 70 మంది రాత్రి ప్రార్థనకు వచ్చారు. తెల్లాలు ఉండిపోయారు. తెల్లవారుజాము 4 గంటలకి ఈ యొక్క 30-40 కార్లు వచ్చేసాయి అనమాట. ఆ కారులో మనుషుల్ని బుక్ చేసేసి, మనుషుల్ని ఎక్కించేసి, సెక్టర్ 1కి మీరు వెళ్ళండి, సెక్టర్ 2కి మీరు వెళ్ళండి, సెక్టర్ 3కి మీరు వెళ్ళండి, చేయండి ప్రార్థన. ప్రభువా ఈ సెక్టర్ 3లో మాకు మనుషులు కావాలి, ఆత్మలు కావాలి, చేయండి ప్రార్థన. 3 రాత్రులు తెల్లవారుజామున లేచి వెళ్ళి 1 గంట తిరిగేసి మొత్తం అంతా సెక్టర్ 12 సెక్టర్లు తిరిగేసేసి ప్రార్థన చేస్తే పిల్లరా 1 నెల గొడవ వచ్చింది. దేవుని కృప. 2వ నెల నుంచి ప్రారంభించబడ్డాయి పెళ్ళిళ్ళు. 3వ నెలకు వచ్చేసరికల్లా 25 పెళ్ళిళ్ళు అయిపోయాయి. గట్టిగా చెప్పడం కూడా ప్రేమపడతాం. ఆమేన్. సంఘం యొక్క ప్రార్థన. జాగ్రత్త. ప్రార్థనలోకి వచ్చావా? ఆ సంఘంలో ప్రార్థన లేకుండా తీసేయడానికి ప్లాన్ చేసావా? నువ్వు రావడానికి ప్రయత్నం చేసావా? తోడు person 3వ వ్యక్తి లోపలికి వచ్చాడా? దెబ్బైపోతావు నువ్వు. మొత్తం పెళ్ళిళ్ళు అయిపోయాయి. చాలా మంది అప్పులు ఉన్నాయి, అప్పులు తీరిపోయాయి. ఇల్లులు కట్టేసుకున్నారు. వాళ్ళు ఆ ఇల్లులు చాలా మట్టుకు ఇల్లు నేనే ఓపెన్ చేశాను వాళ్ళకి. ఆ ఇల్లులు, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు ఎత్తుకొని నేనే వాళ్ళ పేర్లు పెట్టి ప్రార్థన చేశాను. 25 పెళ్ళిళ్ళు 1 నెల రోజులు, 40 రోజులు ప్రార్థన. అందుకని అంటాను సంఘం యొక్క ప్రార్థన. ఏ ప్రార్థన అది? ఆమేన్. అత్యాశక్తితో కూడిన ప్రార్థన బయటికి వెళ్ళిపోదావు, ఆగిపోదు, సంఘములో ఉంటుంది. ఎందుకంటే ఈ సంఘము లోపల సేవకుని సమర్పణ, సేవకుని వేదన, సేవకుని ప్రార్థన. మై లార్డ్. సంఘము యొక్క ప్రార్థన 2 కలిపి చెప్తున్నాను మీతో నేను. ఇది నానా డిసైడ్ యువర్ సెల్ఫ్. దయచేసి ఈ ప్రార్థనలు దాటి వేరే ప్రార్థనకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. నేను చెప్తున్నాను, ఈ సంఘంలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. తిరిగి మళ్ళా ఈ సంఘంలో ప్రారంభపు స్వస్థతలు జరగబోతున్నాయి. రాత్రి 2 గంటల వరకు ప్రభు దగ్గర అడిగాను, ప్రభు ఆ సంఘానికి నేను ఏం చెప్పాలి నాయన? రాగానే మా అమ్మాయి అడిగింది, ప్రభు మీకేమైనా బయలుపరిచారా? చెప్తానమ్మా, చూద్దామమ్మా అన్నాను. వాట్ గాడ్ రివీల్స్. ఇప్పుడు నేను చెప్తున్నాను మీతో, సంఘం అంతా చెప్పాలని ఆశతో చెప్తున్నాను మీతో. నేను ఈ సంఘంలో దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. నాన్న యవనస్తులారా, మీకు తెలియకుండానే మీకు ద్వారాలు తెరవబడుతున్నాయి. సంఘం దగ్గర ఉండండి, సంఘం యొక్క ప్రార్థనలోకి రండి. 3వ వ్యక్తిని ఎవరిని లోపలికి రానివ్వకండి.
సేవకుడు, నా సేవకుడు నీ కొరకు ప్రార్థన చేయును. బైబిల్ తీయడం సమయంలో చూద్దాం, చూపిస్తాను మీకు నేను. ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండము 20వ అధ్యాయం చూడండి నాన్న. 21వ అధ్యాయం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 27వ వచనంలో 27లో ఒక మాట నేను చదువుతాను. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. ఇంకా మళ్ళీ అందరూ తెరవండి. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనంలో 2వ భాగం. అతడు ప్రవక్త, ఇంకా అతడు నీ కొరకు, ఇంకా నీవు. ఆమేన్. సేవకుడు పిలువబడిన వాడు. ఆమేన్. దేవుని దర్శనాన్ని కలిగిన వాడు. ఆ దర్శనంలో నువ్వు చేయి పెట్టడానికి ప్లాన్ చేయక, దర్శనము ఆయింది, ఆయన నడిపించుకుంటాడు. ఏమన్నైతే ఆయన చూసుకుంటాడు. నీ చెయ్యి పెట్టావా, జాగ్రత్త, చెయ్యి ఎగిరిపోద్ది. ఇది నాని దేవుడు మీ సంఘంతో మాట్లాడాడు. మధ్యాహ్నం నుంచి మళ్ళీ మీ భోజనం అయిన తర్వాత మళ్ళీ ప్రార్థన ఉంటుందని చెప్పారు. ఆఖరి ప్రార్థన ఏ ప్రార్థన నానా? నీ ప్రార్థన ప్రయాణం చెప్తాను మీకు తోటి నేను. ఇంతవరకు ఆ మర్మాన్ని ఎవరు వినుండరే మాత్రం కూడా. నీవు చేసే ప్రార్థన ఎలాగ ప్రయాణం చేస్తుంది, అది ఎక్కడికి వెళ్తుంది, తిరిగి మళ్ళీ ఎక్కడ తేలుతుంది, బైబిల్లో రాయబడి ఉంది, అది క్లియర్గా రాయబడి ఉంది. కనుక మీ ప్రార్థన గురించి నేను చెప్తాను. దయచేసి ఎవరు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకండి. వెళ్ళిపోతే మీరు ఆశీర్వాదం కోల్పోతారు. ఎందుకంటే ఇది ఈ దినం మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దినము కనుక జ్ఞాపకం ఉంచుకోండి. మళ్ళా సంఘం యొక్క ప్రార్థన. మీరు బైబిల్ మూసేయండి నాన్న అందరూ. ఎవరిబడి నేను ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ముగించేస్తాను నేను. ఎవరిబడి క్లోజ్ యువర్ బైబిల్స్. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. సమయంలో ప్రభు దేవుని ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ఇవాళ నేరుగా దేవుడితో మాట్లాడాడు. ఐ డోంట్ నో, ఈ సంఘంలో అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మై గాడ్, ఈ సంఘంలో ఒకసారి నాయన ఆ సేవకుని శ్రమ తవ్వుతున్నాను నాయన, సేవకుని ప్రార్థన తవ్వుతున్నాను. ప్రారంభంలో వచ్చిన ఆయన ఇక్కడ ఎంత శ్రమ పడ్డాడో ఆ శ్రమల పైకి తీస్తున్నాం బాబు నాయన. సేవకులు ఎంత ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన బయటకు తీస్తున్నాం బాబు నాయన. ఇదిగో సంఘం నాయన, బిడ్డలు మోకరించి ఎంత ప్రార్థన చేశారో నాయన, వాళ్ళ ప్రార్థనలు తవ్వుతున్నాం బాబు. థ్యాంక్ యూ లార్డ్ నాయన. నాయన ప్రభుకి ఒక్క మాట చెప్పు, దేవా నీకు లొంగిపోతాను బాబు నాయన, నీకు లొంగిపోతాను నాయన. బాబా బాబా బాబా, నీ వాగ్దానం గొప్పదిరా నాన్న. నీ వాగ్దానం దేవుడు ఇవ్వబోతున్నాడు. వదిలేడు ఆయన మాత్రం కూడా. కానీ సంఘానికి నీ ప్రార్థన కావాలి. సంఘమునకు నీ ప్రార్థన కావాలరా నాన్న. మై గాడ్, మై లార్డ్, కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను నానా. సంఘము కొరకు నీ ప్రార్థన కావాలి బాబు. ఓ మై గాడ్, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన చూసే చూపు వేరు నానా. మై గాడ్, రెబెక్కమ్మ గర్భంలో బిడ్డలు లేనప్పుడే ఖాళీ గర్భంలోనే చూశాడు దేవుడు దేశాన్ని. అలాగే నీ లోపల కూడా ఆయన ఉద్దేశాన్ని చూస్తున్నాడు. మై గాడ్, నీ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఒక అద్భుతం చేయండి. అద్భుతాలు ఏమైతే చేయాలనుకుంటున్నారో మొట్టమొదట అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ కుటుంబం నుంచే ప్రారంభించు బాబు. థ్యాంక్ యూ మై ఫాదర్ లార్డ్ గాడ్. దేవా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. దేవా కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను బాబు. ఒక అద్భుతమైన మీ కార్యం చేయండి. సాతానుడు ఏమాత్రం గలిబిలి చేయకుండా, థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా బాబు నాయన. సంఘం యొక్క ప్రార్థన, సేవకుని యొక్క ప్రార్థన నీ బిడ్డ మీదకి బలంగా వచ్చు గాక అని పలుకుతున్నాను. ఈ సంఘంలో ఏమైతే అద్భుతాలు దాచిపెట్టావో, ఆశీర్వాదాలు దాచిపెట్టారో అవన్నీ బిడ్డ మీదకి రావాలి ప్రభు తండ్రి నాయన. ఏ ప్రాంతంలో అయితే సాతానుడు గలిబిలి చేస్తున్నాడు ఆ ప్రాంతంలో నుంచి విడుదల. ఓహ్ మై గాడ్ నాన్న, చాలా ప్రాంతాల్లో నెమ్మది కోల్పోతున్నావు, చాలా ప్రాంతాల్లో శాంతి కోల్పోతున్నావు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. 2026లో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని తిరిగి మళ్ళా ఆ నెమ్మది ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకనే సంఘ ప్రార్థన నీకు కావాలి, సేవకుని ప్రార్థన నీకు కావాలి. దేవా నేను హంబుల్ అవుతాను బాబు. సంఘ ప్రార్థన కావాలి నాకు నాయన. లోపల ఇప్పటికే ఎండిపోతున్నావు నాయన,
ఇప్పుడే లోపలికి ఇప్పటికే ప్రభా చాలా ప్రాంతాల్లో జవాబు కొరకు ఏడుస్తున్నావు నాయన. నాయన కుమారుడు ఏడుస్తున్నాడు తండ్రి. గాడ్ మై లార్డ్, సహాయం చేయి నాయన. ఆదరించేవారు లేకపోతే ప్రభా మనుషులు ఏమైపోతాం నాయన. నీ వాక్యంతో ఆదరించు బాబు. ఇది నా నీ కుమారుడి మీదకి సంఘ ప్రార్థన, సేవకుని ప్రార్థన, ఆ దినాల్లో సేవకుడు చేసినటువంటి శ్రమ, బాధ, వేదన నీ కుమారుడి మీదకి వచ్చు గాక అని పలుకుతున్నాను. నీ కుమారుడి మీదకి ప్రభా నాయన వాటన్నిటి యొక్క ఆశీర్వాదాలు కలుగును గాక నాయన. సంగమ ప్రార్థన వస్తే ప్రభా దేవుని దూత దిగొస్తాడు బాబు. బంధకాలు ఊడిపోతాయి నాయన. ఇదిగో నీ సేవకు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ నాయన, థ్యాంక్ యూ లార్డ్. కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ కృపనివ్వండి బాబు. గుండెల్లో వేదన ప్రభు నాయన. కొన్ని సమయాల్లో ఎవరికి చెప్పలేని బాధ, ఒంటరితనం నాయన. లెట్ దట్ లోన్లీనెస్ మస్ట్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ నాయన. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నాయన. ఆమేన్, 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 ఆమేన్. ప్రభా ఆ ఏడుపు ఎవరు వింటారు నాయన? ఆ ఏడుపు ఎలా వింటారు బాబు? ఆ దుఃఖం ఎవరు వింటారు బాబు నాయన? దేవాని కుమార్తె, ఎస్ మై లార్డ్. ప్రభా కొన్ని సమయాల్లో ఒంటరి అయిపోతుంది నాయన. కొన్ని సమయాల్లో ఒంటరి అయిపోతుంది బిడ్డ బాబు. సహాయం దొరకట్లేదు కొన్ని సమయాల్లో బాబు నాయన. నీ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను బాబు. ఈ కుటుంబం మీద మీరు ఏమి దాచారు, ఏమి ఉద్దేశం కలిగి ఉన్నారు నాయన, అవి నీ బిడ్డల మీదకి వచ్చు గాక అని పలుకుతున్నాను. ఏ ప్రాంతంలో ప్రభు నాయన బిడ్డల ప్రార్థన సహవాసం కావాలని ఆశపడుతున్నారు, సంఘ ప్రార్థన బిడ్డల మీదకి వచ్చు గాక నాయన. బాబా 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 సేవకుని ప్రార్థన బిడ్డల మీదకి వచ్చు గాక బాబు నాయన. ఆమేన్, 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 ఆమేన్. మై లార్డ్, మై గాడ్, మై లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ నాయన. ప్రభు మీకు వందనాలు. బిడ్డ కొరకు నాయన, కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను బాబు నాయన. ఇప్పటికే ప్రభు కొన్ని ప్రాంతాల్లో గ్రిప్ సరిపోవట్లేదు నాయన. కొన్ని ప్రాంతాల్లో పోరాటం సరిపోవట్లేదు బాబు నాయన. బిడ్డల మీదకి సంఘ ప్రార్థన నాయన, నాయన అత్యాశక్తితో కూడిన ప్రార్థన బిడ్డల మీదకి, బిడ్డల మీదకి, బిడ్డల కుటుంబం మీదకి, బిడ్డల సమస్యల మీదకి, బిడ్డల ఆర్థిక పరిస్థితుల అన్ని ప్రాంతాల మీదకి వచ్చు గాక అని పలుకుతున్నాను ప్రభు నాయన. కన్నీరు నువ్వు ఒక్కడవే తుడవగలవు నాయన. ఇంకెవరు లేరు బాబు. మేము ఎక్కడ ఏడవలేం బాబు నాయన. ఏడుస్తే మందిరంలోకి వచ్చి ఏడుస్తాం బాబు. అందుకనే ఈ దినాన్ని మీరు మాట్లాడారు. బలపరచు, ప్రతి కన్నీటి కింద పడకుండా కాపాడు బాబు నాయన. దేవా మీకు వందనాలు. నేను ఆ కుమార్తెని మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవా కుమారుడిని మీ చేతిలో పెడుతున్నాను బాబు. ఒకసారి మీరు కనికరించి దర్శించు నాయన. ఒక అద్భుతమైన మీ కార్యాన్ని చేయండి. ఏ విషయంలో బిడ్డలు నలిగిపోతున్నారు, ఏ విషయంలో బిడ్డలు ప్రభా పైకి చెప్పుకోలేక నాయన నలిగిపోతున్నారు, ఆ ప్రాంతం మీద యేసు నామములో వచ్చాను బాబు నీ సేవకుడిగా నాయన. సంఘ ప్రార్థన పట్టుకొచ్చాను బాబు. సంఘ ప్రార్థన, సేవకుని సమర్పణ, సేవకుని ప్రార్థన నీ బిడ్డల మీద యేసు నామములో జల్లుతున్నాను బాబు నాయన. నీకు వందనాలు. విడుదల కలుగుని కాక నానా. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీకు ఏ సమస్య వచ్చినా, బాధ వచ్చినా నెమ్మదిగా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. ఎవరి మాట వినకండి, ఎవరిని చూడకండి. మందిరంలోకి వచ్చి ఆయన్నే చూడండి. ఆమేన్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నాన్న. థర్డ్ పర్సన్ రానివద్దు. యేసునామములో దేవుని సేవకుడు చేసిన ప్రార్థనలు, మీ కొరకు చేసిన విజ్ఞాపనలు బాబా 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 దేవుడు తీసుకురాబోతున్నాడు నాన్న. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ నాయన. దేవా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. యేసయ్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను. చాలా ప్రాంతాల్లో నాయన ఎస్ మై లార్డ్ ఒంటరితనం పరిపాలిస్తుంది బాబు నాయన. ఎక్కడో ప్రభా తండ్రి నెమ్మది లాగేస్తున్నాడు సాతానుడు బాబు నాయన. తండ్రి ఈ సమయంలో ప్రభు ఇదిగో నాయన చేతులు వేయగానే ప్రభు నాకు నా ఆత్మలో తెలుస్తుంది నాయన. బిడ్డడు వరికేస్తున్నాడు ఎక్కడో ప్రాంతంలో, ఒక ప్రాంతంలో ప్రభా నీ వైపు చేతులు చాపుతున్నాడు. ఈ సమయంలో నీ బిడ్డడితో కలిసి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డ మీదకి నాయన సహాయము కలుగును గాక. నీ బిడ్డ మీదకి వాగ్దానం కలుగును గాక. నీ బిడ్డ మీద విడుదల కలుగును గాక. కుటుంబంలో ఏ విషయంలో అయితే ప్రభు తండ్రి నాయన దేవా నాయన నాయన ఆ బాధ,
వేదన కలుగున్నాడు. ఆ వేదనతో నేను ఏకీభవించి ప్రభునైనా సేవకుడు ప్రార్థించినట్లు, సంఘము ప్రార్థించినట్లు, బిడ్డలు ప్రార్థించిన నేను ప్రార్థన చేస్తున్నాను బాబు నాయన. గొప్ప కృప నీ బిడ్డల మీదకి కలుగును కాక నాయన. నానా దేవుడు కనికరిస్తున్నాడు నాయన. దేవుడు పైనుండి చూస్తున్నాడు నాయన. చాలా కాలం బట్టి నిన్ను దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నీ లోపల ఎవరికి చెప్పుకోలేని వేదన దాగబడింది ఆయనకి తెలుసు. ఆయనకు హీఈస్ వాచింగ్. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. మై గాడ్, మై లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ నాయన. నీ కృప నాయన. ఓ వందనాలు కుమార్తె మీద నాయన. నీ కనికరం కావాలి బాబు. నలిగిపోతున్నారు నాయన బిడ్డలిద్దరు. విడుదల కలుగును కాక బాబు. సాతానుడు పనిచేయడానికి వీల్లేదు, థర్డ్ పర్సన్ పనిచేయడానికి వీల్లేదు నాయన. మీ కృప దయచేయండి. మీ నామాన్ని మహింపరుచుకోనండి. థ్యాంక్ యూ లార్డ్ నాయన. పరిశుద్ధుడా, 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 వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. వందనాలు బాబు. మై గాడ్, మై లార్డ్, వందనాలు, వందనాలు నాయన. వందనాలు, వందనాలు నాయన. వందనాలు బాబు. యేసయ్యా, ఏ సమస్య నాకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు నాయన. 2026లో కంప్లీట్గా విడుదల చేస్తున్నావు దేవా. నీకు వందనాలు నాయన. దేవా నీకు వందనాలు. ప్రార్థన చేస్తున్నాడు సేవకుడు కొరకు నాయన. సేవకుని ప్రార్థనలు కుమారుడి మీద ఉన్నాయి బాబు. తండ్రి ప్రార్థనలు కుమారుడి మీద ఉన్నాయి నాయన. ఎస్ లార్డ్, ఆ సమర్పణ, ఆ వేదన ప్రభు నాయన. ఎస్ మై లార్డ్. కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా నాయన. మీ కృప దయచేయండి నాయన. ప్రార్థనకు జవాబులు మేము చూస్తున్నాం ప్రభు నాయన. మేము చూస్తున్నాం. వేయబడ్డాయి. నేను సంతకాలు పెట్టిన కాగితాలు చింపివేయబడ్డాయి బాబు నాయన. ఇదిగో బిడ్డల మీద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ప్రభు తండ్రి నాయన, అవి కంప్లీట్గా చింపివేయబడ్డానికి మీరు చేస్తున్న కృపను బట్టి వందనాలు. కృప కలుగును కాక నాయన. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు మాట్లాడారు ప్రభు, మీకు వందనాలు నాయన. ఇంతవరకు మీరు మాట్లాడారు. ఈ సమయంలో నానా నేను ప్రార్థన ముగిస్తున్నాను అయ్యా. దేవుడు నాతో మాట్లాడాడు. నేను దేవునిలో బలంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయలాగునా నా కొరకు ప్రార్థించండి అన్న వారు మీ చేతులు పైకెత్తండి. అక్కడ ఉండి నేను ప్రార్థన చేస్తాను. నాకు కావాలి. ఈరోజు నా కొరకు ఏర్పాటు చేయబడింది మీటింగ్. ప్రార్థన చేద్దాం. ప్రభువా మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డల చేతులు పైకెత్తారు నాయన. బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను బాబు నాయన. నీ ప్రత్యేకమైన కృప నీ బిడ్డల మీద కలుగును కాక బాబు. బా దేవా మీ కృప కలుగును గాక నాయనా. తండ్రి ఈ సహాయం కలుగును గాక బాబు నాయన. ఓ మై లార్డ్, అందరూ అలా కళ్ళు మూసుకున్నాడు దయచేసి. ప్రార్థన దేవుడు ఏదో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు ఈ సమయంలో నాయన. ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, ఎవరికి చెప్పలేనటువంటి వేదన. ఎస్ మై లార్డ్, యేసు నామములో దురాత్మ ఎక్కడ దుఃఖాన్ని కలిగిస్తున్నావు, ఎక్కడ వేదన కలిగిస్తున్నావు, యేసు నామములో భవరాజ్ఞాపిస్తున్నాను. మై గాడ్ నాయనా వందనాలు నాయనా. ఈ సమయంలో ఎవరు కళ్ళు పెద్ద ఎవరు దశ అలాగే చూడడం, కళ్ళు మూసుకొని ఉండండి. చాలామంది చాలా ప్రాంతాల్లో విడుదల లేక పైకి కనబడుతున్నారు, కానీ లోపల విడుదల లేక మానసికంగా నలిగిపోతున్నటువంటి దినాలు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. 2026లో మీ సంఘములో మీరు చేసిన ప్రార్థన వింటానని చెప్తున్నాడు దేవుడు. మళ్ళా చెప్తున్నాను, మీ సంఘములో మీరు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే, దేని కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు. నీదే ఆలస్యము. ఏ సమస్య ఉన్నా ఎవరికి చెప్పుకోవక్కర్లేదు. నేరుగా మందిరానికి వచ్చాయి, మందిరంలోనూ మోకరించు. శనివారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, ఏ ప్రార్థన ఒక ప్రార్థన వచ్చేసి ఏదో మూలకెళ్ళి చేతులెత్తి ప్రార్థించు అంతే. ఇక దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు.
దేవా మీకు వందనాలు. బిడ్డలు దీవించండి. మళ్ళీ మధ్యాహ్నం ప్రభా సెషన్లో కూడా త్వరగా మేము ముగించుకుని వెళ్ళడానికి మీ కృప దయచేయండి. ఇద్దరు బిడ్డలు ప్రేమతో నాయనా ఓర్పుతో ఉండి వాక్యాన్ని విన్నారు బాబు, నీకు స్తోత్రాలు తండ్రి. దీవించు నాయన, వాక్యమును దీవించు బాబు నాయన. వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో, వారి అంతరంగంలో, వారి కుటుంబాల్లో, వారి బిడ్డల మీద, మై లార్డ్, వారి ఫైనాన్స్ మీద నాయన, వారి ఉద్యోగాల మీద ప్రభా నాయన, వారి గృహాల్లో ప్రభా నాయన, బాబా సంపూర్తిగా నిలిచిపోవును గాక అని నీ సేవకునిగా పలుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీ నామాన్ని మహిమపరుచుకోనండి, దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం ఈ సమయంలో. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడారు. అందుని బట్టి ప్రభుకు వందనాలు చెప్దాం. హల్లెలూయా. దేవుడు మరి ప్రత్యేకముగా మనందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. మనందరి పక్షంగా ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రభు మనల్ని ఈ దినాన్ని సమయంలో సమావేశపరిచాడు, దైవజనులు తీసుకొచ్చాడు, మనందరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడారు.